ఎప్పుడైనా మీ లైఫ్లో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. ఫ్రెండ్స్లో ఉంటారు, ఉన్నారు. ఇప్పటికీ మీరు దాని నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారు? ఉంటది, ఫ్రెండ్స్ లోనే ఉంది నాకు ఇది. ఇట్లా నమ్మి అంత చేసి లాస్ట్ మినిట్ లో నాకు హ్యాండ్ ఇచ్చి నా గురించి మాట్లాడుతూ. ఈ బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పరా? అసలు నా వల్ల అవ్వదు. ఎంత నీట్గా మన దగ్గరకు వచ్చి అవతల వాళ్ళని తిట్టి అవతల వాళ్ళ ముందర నీట్గా హాయ్ అని అవుతారు. నా వల్ల అవ్వదక్క అది. నేను ఏదున్నా ఫేస్ మీద చెప్తాను. నచ్చలేదు అంటే నచ్చలేదు, నచ్చింది అంటే నచ్చింది. ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉండే వాళ్ళతో చాలా కష్టం. ఎందుకు ఇలా ఉంటారో నాకు అర్థం కాదు. ఏమొస్తుంది వాళ్ళు మారాలంటే మీరు ఒక్క మాట ఏం చెప్తారు? మంచిగా ఉండడం చెప్తా. తెలుసా, నేను మన దగ్గర అలా చేసే వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉంటే వాళ్ళే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు, అరే నేను ఇంత చేసినా ఆ అమ్మాయి నాతో మంచిగా ఉంది కదా అన్న ఫీలింగ్ రావాలి. అది సెల్ఫ్ రియలైజేషన్ జరగాలి. అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం, కానీ మన నాన్నని మాత్రమే నాన్న అని పిలుస్తాం. సో మీ నాన్నగారితో మీకు బాండింగ్ ఎట్లా ఉంటుంది ప్రియా? చాలా ఇష్టం మా నాన్న నాకు. నా లైఫ్లో నేను ఏదైనా చేశాను అంటే మా నాన్న వల్లే. మా నాన్న నా వెనకున్నాడు అన్న ధైర్యం అనేది చాలు. ఏది వద్దన్నారు, చాలా బాగా చూసుకుంటారు. అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది నాన్నతో బాండింగ్. ఇప్పుడు అబ్బాయిలు అమ్మతో క్లోజ్ ఉంటారు, అమ్మాయిలు నాన్నతో క్లోజ్ ఉంటారు కదా. నేనైతే ప్రాపర్ నాన్న కూచి. మా నాన్న లేకుంటే నేను లేను. చాలా మంది అమ్మాయిలు ఫాదర్ సపోర్ట్ లేక చాలా ఫీల్ అవుతారు. అవునవునవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫాదర్ సపోర్ట్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఫాదర్ తో పెరిగిన అమ్మాయిలు ఒకలాగా ఉంటారు, ఫాదర్ ప్రేమ లేని అమ్మాయిలు ఒకలాగా పెరుగుతారు. ఫాదర్ లేకుండా పెరిగిన అమ్మాయిలు ఎట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళకు ఏదో తెలియని ఒక బాధ ఉంటది ఫాదర్ లేకుంటే. ఆ ప్రేమని ఫ్రెండ్స్ దగ్గర నుంచో బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచో అంత ప్రేమని కోరుకుంటారు అనమాట. ఒక తెలియని ఒక బాధ, ఒక తెలియని ఒక వాయిడ్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. నాన్న ప్రేమ వేరు, నాన్న పెంపకమే వేరు. నాన్న ఉంటే పెరగడం ఒకలాగా ఉంటుంది, లేకుంటే పెరగడం ఒకలాగా ఉంటుంది. ఆ భయమైనా ప్రేమైనా అఫెక్షన్ అయినా కూడా నాన్నలు బేసికల్ అంత అఫెక్షనేట్గా ఉండరు, స్ట్రిక్ట్గా ఉంటారు, ఏడవరు, అలా ఉండరు. నేనైతే మా నాన్నని ఫుల్ అసలు ఎలా అంటే చిన్న పిల్లలాగా అసలు ఆడుకుంటుంటాను, ఏడిపిస్తుంటాను అన్ని. మా నాన్నలో ఆ ఎమోషన్స్ అన్ని నేను తీసుకొస్తాను బయటికి. మళ్ళీ మా అన్నయ్య మా మమ్మీ అలా ఉండరు. ఉంటది, ఆ డిఫరెన్స్ అయితే ఉంటది. ఫాదర్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి అనిపిస్తుంది, కానీ వాళ్ళ లైఫ్ని చూసుకొని ఫ్యామిలీని వదిలేసి వెళ్తారు. అలాంటి ఫాదర్స్కి మీరు ఏం చెప్తారు? చూసుకోవాలి అని అంటాను, తప్పు చేస్తున్నారు అని అంటాను. మీరు లేకుంటే వాళ్ళ జీవితం మొత్తం ఏం ఉండదు, తెలియని ఒక బాధతోనే పెరుగుతారు. అలాంటప్పుడు మీరు కనడం ఎందుకు? కన్నప్పుడు చూసుకోవాలి కదా. ఈ లోకంలో వాళ్ళకున్న మెయిన్ ప్రొటెక్షనే మీరే లేకుంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? మదర్ కార్లో తీసుకెళ్ళిన హ్యాపీనెస్ రాదు, కానీ ఫాదర్ అలా బైక్ మీద కూతుర్ని తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఒకటి కావాలంటే 2 కొనిస్తారు, తీసుకో అని చెప్పి. ఏం లేకపోయినా నాన్న కొన్ని పోను. నేను ఇప్పటికీ మా నాన్న డబ్బులు అడుగుతా తెలుసా. నాకు అదొక ఆనందం. నేను సంపాదించినాయి, కానీ డాడీ ఫ్యాన్ డాడీ 2000 ఇవ్వవా. ఎంత క్యూట్ ఉంటుంది అది. మా నాన్నకు ఒక ఆనందం, ఈ పిల్ల ఇంత పెద్ద పిల్లన నన్ను అడుగుతుంది డబ్బులు, నేను ఇస్తున్నాను, ఏమైంది తీసుకో చేసుకో అన్నట్టు ఉంటే మనం పెద్దగా అయ్యాము అన్న ఫీలింగ్ ఉండదు. నా కూతురే, నా చిన్న పిల్లనే అన్నట్లే ఉంటారు వాళ్ళు. చాలా మంది అనుకుంటారు వాళ్ళకి లాగా నేను ఎందుకు లేను, మా నాన్న నన్ను ఎందుకు స్కూల్కి తీసుకెళ్ళట్లేదు. ఇంట్లో మదర్ని అడుగుతూ ఉంటారు. వదిలేసి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఉన్నారని కొంతమంది చెప్తారు, లేరు బయటికి వెళ్ళారు, ఎక్కడెక్కడో చెప్తారు. కానీ అలాంటి ఫాదర్స్ ప్లీజ్, పిల్లలకి చాలా మీ నుంచి ప్రేమ కావాలి, చాలా మిస్ అవుతారు. మీరు చేసే ఏదో మీ పర్సనల్ కోసమో మీ సాటిస్ఫాక్షన్ కోసం వదిలేసి వెళ్తే పిల్లలు భూమి మీద రాకముందు మీరు ఎట్లయినా చేయాలి. దాని కోసం మీరు ఏం చెప్తారు ప్రియా? రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి అడగడానికంటూ ఎవరు ఉండరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. నాన్న అంటేనే ఒక ధైర్యం. ఆ నాన్నని కరెక్ట్గా లేకుంటే చాలా కష్టం. నాన్న ఖచ్చితంగా ఉండాలి, ప్రేమ ఇవ్వాలి. నాన్న మీరు మాకు ఇంపార్టెంట్ అని పిల్లలు తెలియజేయాలి కూడా. ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇంట్లోనే ప్రాబ్లం ఉందంటే చాలా కష్టం కదా. నాన్న ప్రేమ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఉండండి అనే చెప్తాను. మీరు ఒకవేళ వెళ్ళినా కూడా నేను ఉన్నాను అనే ధైర్యం అయితే ఉండాలి పిల్లలకి. మీ ఫాదర్ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీరు ఎప్పుడైనా కళ్ళతో చూసిన
సందర్భాలు ఉన్నాయా? మా ఫాదర్ యాక్చువల్లీ పోలియో ఉంటుంది అనమాట, ఒక లెగ్ బాగోదు. ఇప్పుడు రీసెంట్ గా స్టిక్ పట్టుకొనే నడుస్తారు. ఏదో ఫంక్షన్ కి వెళ్ళి కింద పడ్డారు, థై బోన్ ఫ్రాక్చర్ అయింది లోపల. ఫ్రాక్చర్ అయింది అని పెయిన్ అనుకుంటున్నారు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇలా మా మమ్మీ నాకు కాల్ చేసి ఇట్లా డాడీ కింద పడ్డారు అంటే నేను ఒక్క సెకండ్ ఆలోచించలేదు. టైం 11 o'clock. MGBSకి వెళ్ళాను, బస్సెస్ లేవు కర్నూలుకి. అక్కడి నుంచి RM గారు వెళ్ళాను, ఏదో క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోయా కర్నూలుకి. మా నాన్న పెయిన్తో అప్పటి వరకు ఉన్నారంట. నన్ను చూసి ఏడ్చేశారు. ఎలా ఏడ్చారంటే ఒక చిన్న పిల్లోడ్లాగా. నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు మా నాన్న ఏడవడం. నేను చూడాలని కూడా అనుకోవట్లేదు మా నాన్న ఏడవడం. నా వల్ల అవ్వలేదు. నేను అసలు కాలేజ్ మానేసా, అన్ని మానేసా. నేను చూసుకుంటా అనే చూసుకుంటాను. అంటే నేను అంత పెద్ద పిల్లని కాదు, కానీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉండాలి. మా నాన్నకి నాకు ఆ బాండింగ్ అదనమాట. మా అమ్మ దగ్గర కూడా ఏడవలేదు, కానీ నన్ను చూసి ఏడ్చేశారు. తెలియని ఒక బాండింగ్ ఉంటది. ఓపెన్ గా మీరు అది ఎట్లా ఫేస్ చేశారు ఆ సందర్భంలో చూసి? నా వల్ల అవ్వలేదు. ఏం జరుగుతుంది ఏం తెలియదు. ఫస్ట్ మా నాన్న హీల్ అవ్వాలి, నొప్పి తెలియకూడదు. వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము, అది చేసాము ఇది చేసాము, బెడ్ రెస్ట్ వద్దు, ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే. కరెక్ట్ లాక్డౌన్ వచ్చింది, థ్యాంక్ గాడ్. మంచిగా ఇంట్లోనే 6 months ఉండి ప్రాపర్ గా హీల్ అయ్యారు. 6 months నేను మా నాన్నతోనే ఉన్నాను. దేవుడు వరం ఇస్తే మీ నాన్న కోసం నువ్వేం అడుగుతావు ప్రియా? మా నాన్నకు ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటాను. మా నాన్న హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. చాలా స్ట్రెస్డ్గా ఉంటారు మా ఫాదర్. ఎప్పుడు తపన పడుతుంటారు, ఏదో ఒకటి చేయాలి, ఇది చేయాలి కదమ్మా, నీకు ఇది చేయాలి కదమ్మా, మనం ఇలా ఉండాలి కదమ్మా. ఇంత ఏజ్ వచ్చినా కూడా ఉంటది ఆ పోరాటం ఇప్పటికీ ఉంటది. హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నా పెళ్లి చేస్తే ఆయన కొంచెం రిలీఫ్ అవుతాను, రిలాక్స్గా ఉంటాను అంటాను. నేనైతే మా నాన్నకి ప్రశాంతతనే కోరుకుంటాను, ఏది వద్దు. అదే దేవుడు ప్రియా నీకేం కావాలన్నా నువ్వు కోరుకో అంటే నువ్వేం కోరుకుంటావు ప్రియా? నేను ధైర్యాన్ని కోరుకుంటాను. ఎందుకు? ఓవర్ థింక్ చేస్తాను. నేను స్ట్రాంగ్ గా ఉంటాను అనే అనుకుంటాను. నాలో తెలియని ఒక భయపడే చిన్న అమ్మాయి కూడా ఉంది. అది కాదు, నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యాన్ని, ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటారు కదా, అది కోరుకుంటాను.